హై ఫ్రెండ్స్ అబ్బార్ యూ వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మాట్లాడదాం పల్సర్ 150 మన దగ్గర వచ్చింది బండి. ఇది ఏమవుతుందంటే ఎక్సలేటర్ వేస్తే ఆఫ్ అవుతుంది. చూడొచ్చు ఇక ప్రాబ్లం ఏమైందంటే చూడొచ్చు మనం పెట్రోల్ ఫిల్టర్ ఉంది కదా, పెట్రోల్ కరెక్ట్ వస్తలేదు దీనిలో, అంటే ప్రెషర్ వస్తలేదు దీనిలో. దీని గురించి మొత్తం ట్యాంక్ ఇప్పాలి, ఎందుకంటే లోపల ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ మనం చూడొచ్చు, మొత్తంగా చూడొచ్చు పెట్రోల్ కూడా ప్రెషర్ వస్తలేదు, చుక్క చుక్క వస్తుంది. దీనివల్ల మొత్తం ట్యాంక్ ఇప్పినాం మనం. చూడొచ్చు ఫిల్టర్ ఇది, దీనిలో ట్యాంక్ల లోపల ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు ఫీల్ పంప్ ఇస్తున్నాం మనం. చూడొచ్చు ఫీల్ పంప్ మొత్తం ఇస్తున్నాం. 5 నెంబర్ ఎల్లింకి ఉంటాయి ఇవి. ఆ తర్వాత ఇప్పినాక చూడొచ్చు మొత్తం ఇది చూడొచ్చు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఫిల్టర్ మొత్తం ఫిల్టర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంత వైట్ ఉంటుంది చూడొచ్చు, మొత్తం బ్లాక్ అయిపోయింది. బజాజ్ జెన్యున్ పార్ట్ ఇది, ఎట్లనే వస్తుంది దీనికి. చూడొచ్చు ఎంత నల్లగా అయిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఇంత తెల్ల ఉంటుంది. చూడొచ్చు మొత్తం దీనిలో ఇన్స్టాల్ చేద్దాం మనం. ఫిల్టర్ మొత్తం ఫిట్టింగ్ చేద్దాం ఇన్స్టాల్ చేసి. చూడొచ్చు మొత్తం ఫిల్టర్ కూడా మొత్తం, ఎందుకంటే ఇది ఎట్లా ఎందుకు అవుతుంది అంటే చూడొచ్చు మనం పెట్రోల్ తక్కువ వేస్తారు కదా, ఎప్పుడన్నా మనం పెట్రోల్ తక్కువ వేసినా అట్లా నడుపుతాం కదా, 100 రూపాయలకు అట్లా వేసి పంపుతాం కదా, దానివల్ల ఇది ఫిల్టర్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మొత్తం చెత్త కింద వస్తుంది కదా 100 రూపాయలు వేసినప్పుడు, దాని గురించి మనం చెత్త మొత్తం కింద ఉప్పుతుంది. దానివల్లనే ఎప్పుడైనా సరే 2 లీటర్లు పైన పెట్టాలి, లేదంటే ఫిల్ పంప్ కాలిపోతుంది. ఒకవేళ ఫిల్టర్ కూడా జామ్ అయిపోతుంది. దాని గురించి చూడవచ్చు మొత్తం ఫిట్టింగ్ చేస్తున్నాం మనం. చేసినాక దాని నుంచి పెట్రోల్ ఫిల్టర్ ఎంత ప్రెషర్ వస్తుందో చూడొచ్చు. ఇంత ప్రెషర్ రావాలి పెట్రోల్. చూడొచ్చు మనం ఇంతకుముందు ఎంత వస్తుండే, తక్కువనే వస్తుండే, ఇంత ప్రెషర్ రావాలి. చూడొచ్చు మనం దీనికి ట్రాల్ కట్టి చూద్దాం ఎంత స్పీడ్ పోతుంది, మంచిగా పోతుందా పోతలేదా. చూడొచ్చు మనం ట్రాల్ కూడా కొడుతున్నాం మొత్తం